నమస్కారం జగిత్యాల సిటీ న్యూస్ కు స్వాగతం. మాజీ మంత్రి జీవన్ రెడ్డి 63వ జన్మదిన సందర్భంగా పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పలు సంఘాల నాయకులు, పాత్రికేయులు, మైనార్టీ సోదరులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు మాజీ మంత్రికి పుష్పగుచ్చాలు ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నీలక నడిచి అది చూస్తూ మాకు ఎప్పుడు వస్తుంది అటు ఎందుకు నారాయణ సార్ ముసలికి అంతేకాదు 63 అంటే కొట్టేసి పెట్టేయడు. నౌకరి అయితే ఈ రోజులలో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని అష్టైశ్వర్యాలు ఎందుకంటే ఐశ్వర్యం ఎంతున్నా మన ఎండ రాదు, మనం పక్కపోయేది కాదు. ఓకే డన్. హాస్పిటల్ కూడా ఉండాలి బాగా అయితే మీడియా థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్. Thank you, Swami. Hi. Swami. మంచిగా మొక్క పెట్టాడు కట్టారు మంచిగా మనం పెట్టు. థ్యాంక్ యూ. మహేష్ మన ఈ పేపర్లో పుణ్యవాడు థ్యాంక్ యూ. మీ వాళ్ళకి మైక్ అందరికి నాకు పెట్టదు ఇక అన్నయ్య అందరికి మనకి ఇష్టం ఉన్నా అదేనే అంటున్నా. కాబట్టి నా పేరు ఉందా లేదా చూసుకున్నారా లేదా అంటూ నేను నేనే వాళ్ళకి ఎప్పుడైనా అవసరం హలో hold it, set it. Thank you.
తండ్రి ఎన్నో అభివృద్ధి తండ్రి కార్యక్రమాలు చేపడుతూ తండ్రి ప్రజల్లో ఉన్న మీరు నాయకులుగా ఎన్నుకొని నడిపిస్తున్న వందనాలు తండ్రి మీ యొక్క ఆశీర్వాదములు వీరి కుటుంబం తండ్రి వీరి బాధ్యులందరిపై మీ సకల ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం నిరంతరము యేసునామములో అనుగ్రహించి చూడండి నడిపించేవారు. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్ అవును బాబు, థ్యాంక్ యూ. కాంగ్రెస్, వైకాపా, టీఆర్ఎస్ పార్టీ కేవలం చంద్రబాబునే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని అసెంబ్లీలో సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు తెలంగాణ బిల్లును చర్చించకుండా ప్రవర్తిస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ఏర్పడుతుందని ఎమ్మెల్యే రమణ అన్నారు. ఆదివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ప్రాంతానికి ఒక వ్యతిరేకంగా చిత్రీకరించినట్టయితే రాజకీయంగా ఉపయోగించుకోలేని కొందరు వ్యక్తులు, పార్టీలు మాత్రమే అది కక్ష కట్టి ఒక బడుగు బలహీన వర్గాలకు వేదిక తెలుగుదేశం పార్టీని బలహీనపరచాలని, ఆయా సామాజిక వర్గాల సమస్యలను పరిశీలన చేసుకునే విధంగా చట్టసభలలో ప్రవేశించే విధంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు కేవలం 1-2 సామాజిక వర్గాలకే రాజకీయ ప్రభుత్వ గుత్తాధిపత్యం ఉండే రాష్ట్రంలో. అటువంటి గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణ ప్రాంతంలో ఉండే ప్రజల అభిప్రాయానికి అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేసింది. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నది. మగపిల్లగాడు కానీ ఆడపిల్ల కానీ వాళ్ళు పెళ్లి చేసుకుంటామని ముందుకు వస్తే వాళ్ళని ఆపేటువంటి తరం ఎవరి తరం కాదు. అలా తల్లిదండ్రుల తరం కాదు, అన్నదమ్ములు కాదు, బంధువులు కాదు, సమాజం ఆపలేదు. అట్లనే పునర్విభజన బిల్లు అనేది కూడా ఎవరు ఆపే శక్తి లేదు. ఇది రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి హక్కు. ఇది కేంద్ర ప్రభుత్వానికి నిర్ణయించే శక్తి ఉంది, అధికారం ఉంది. వాళ్ళు చర్చ పెట్టకున్నా, వాళ్ళు పాలు పంచుకోకున్నా ఎట్టి పరిస్థితులలో తెలంగాణ బిల్లు అనేది ఆగేది కాదు. ఇక్కడికి వెళ్ళి తిరిగి 23వ తారీఖు సాయంత్రం ఎట్టి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం వెళ్ళవలసిందే రాష్ట్రపతి గారికి. అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉండే ప్రధానమంత్రి గారు తన క్యాబినెట్ వాళ్ళు పార్లమెంట్లో ప్రవేశపెట్టి పాస్ చేసే బాధ్యత వాళ్ళని ఉంటుంది. తెలంగాణ బిల్లు నష్టం చేసే ఆలోచన ఇట్లా వస్తే వాళ్ళు చేయాలి తప్ప కానీ అందులో ఏ రాజకీయ పార్టీయో, ఏ రాజకీయ పార్టీ అధినేతనో, ఏ ఎమ్మెల్యేనో, ఏ ఎంపో, ఏ శక్తి కూడా అడ్డుకోలేని విషయం స్పష్టంగా ప్రజలకు అర్థం చేసుకోవాలి. భావోద్వేగాలకు గురి కాకూడదు, ఆందోళనలకు గురి కాకూడదు. అనవసరమైనటువంటి ఆందోళనలకు గురై, భావోద్వేగాలకు గురై వ్యక్తులు కానీ తెలంగాణ సమాజం నష్టపోవద్దనేదే మా భావన అని చెప్పని అందరికీ కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో ఈ 2014 సాధారణ ఎన్నికలకు ముందే తప్పకుండా తెలంగాణ సాధించుకుంటున్నాం అనేటువంటి పూర్తి నమ్మకం మాకున్న విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తుంది. నిన్నాక మొన్న 2-3 రోజుల క్రితం కేసీఆర్ గారి యొక్క ఫామ్ హౌస్ నుంచి ఒక కథనాలు వచ్చినాయి. ఎకరాకు 80 లక్షల రూపాయల క్యాప్సికం దిగుబడి చెప్పాలి. వందల మందితో వేల మంది ఇదంతా కూడా అనుమత పరిస్థితి. బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునేటువంటిది ఏమన్నా ఈ పథకమా అని చెప్పాలి. ఇండోలోకి వెళ్ళి అనుమానం పడుతున్నటువంటిది ఏదైతే కలెక్షన్ కింగ్ కేసీఆర్ అని చెప్పి అనుకుంటున్నామో ఆ కలెక్షన్లకి ఏమనేది ఒక పథకం తయారు చేసిందని చెప్పి అనుమానం ఇవాళ ప్రజలలో ఉన్న విషయాన్ని కూడా స్పష్టం చేయాలని చెప్పని ఆ కేసీఆర్ గారిని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందరో వ్యక్తులు కానీ, సంస్థలు కానీ, సంఘాలు కానీ 60 ఏళ్ళుగా కొట్లాడుతున్నటువంటి ఇది వాళ్ళ త్యాగాల ఫలితమని చెప్పని మేము తెలంగాణ చెప్పని ఇంత వచ్చినటువంటి బిల్లు ఇది ఏ పరిస్థితుల్లో కూడా
ఈ బిల్లును తెలంగాణ సమాజం అంతా ఐకమత్యంతో ముందుకెళ్ళి సాధించాలని మేము గతంలో కూడా చెప్పి నేను కళింగ భవన్లో స్పష్టంగా చెప్పిన రోజు ప్రప్రథమ మీటింగ్లో ఏర్పడినటువంటి కామన్ డయాస్ పొలిటికల్ జేఏసీ ఒక వ్యక్తికో ఒక పార్టీకో అనుకూల పని నిర్వహించుకుంటున్నాం అని అన్నప్పుడు ఏ వ్యక్తి కానీ పార్టీ కానీ ముందుకు రాని చెప్పాను. అది జరిగింది స్పష్టంగా. కేసీఆర్ గారు వాళ్ళ టీఆర్ఎస్ పార్టీలో పొలిట్ బ్యూరో నిర్ణయం చేసుకొని అందరి మీద రుద్దాలని చెప్పినప్పుడే అది ఎవరు కూడా ఒప్పుకోలేదు. ఆ ఉప ఎన్నికల పేరు మీద కలెక్షన్లు, ఓట్లు, సీట్లు, నోట్లు వేసుకుంటారు తప్ప ఆయన ఏం మెసేజ్ చెప్పాను అదే జరిగింది ఆయన ద్వారా. ఇది తెలంగాణ సమాజంతోనే ఇలా ఈ స్థాయికి వచ్చిన విషయాన్ని కూడా అందరూ అర్థం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా కొన్ని కార్యక్రమాలు ఆలోచిస్తున్నాం. రైతుల హక్కుల మాఫీది, అదేవిధంగా మహిళా సంఘాలలో ఉన్నటువంటి మహిళా వ్యక్తుల వాళ్ళ యొక్క వ్యక్తిగత హక్కులు కానీ సంఘాలు కానీ వాళ్ళు మాఫీ ఇవ్వాలని, వృద్ధులకు 1000 రూపాయల పింఛన్లు ఇవ్వాలని చెప్పినటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఇప్పుడున్న సమయంలో కూడా డిమాండ్తో ముందుకెళ్లాలని, వాళ్ళు ఒకవేళ ఆమోదించకపోయినట్టయితే తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో వీటన్నింటినీ చేర్చి ఎన్నికలకు పోవాలనేదే తెలుగుదేశం పార్టీ ఆలోచన. దానికి అనుగుణంగానే ఇవాళ మా ఏరియా కమిటీ కన్వీనర్ల యొక్క సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం ముఖ్య నాయకులది. ఈ సమావేశంలో మేము దాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, ప్రజలు ఏ విధంగా చైతన్యపరచాలి, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమే కానీ జాయిడ్ గారు పెట్టినటువంటి కామన్ డైస్లో మేము ఏ విధంగా మరి మా యొక్క నిస్వార్థ రాజకీయాలను ముందుకు పెట్టి తీసుకెళ్ళామో దాన్ని ప్రజలకు తీసుకెళ్లే విధంగా కార్యాచరణ ప్రణాళిక కూడా మేము ఇప్పుడు రూపొందించుకుంటున్నాం. అసెంబ్లీలో ముసాయిదా బిల్లుపై చర్చించకుండా సీఎం కిరణ్ కుమార్ కుట్రలు చేస్తున్నారని, మంత్రి శ్రీధర్ బాబును ఆ శాఖ నుంచి తొలగించడం కుట్రేనని, ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం కిరణ్ కుమార్ ఎల్లంపల్లి ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తే దాన్ని పేల్చివేస్తారన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన ముసాయిదా బిల్లు శాసనసభ అభిప్రాయం కొరకు రాష్ట్రపతి ద్వారా పంపించి మూడు వారాలు గడిచిపోయింది. ఇక మిగిలింది అంటే 3 వారాలు అని అంటే వర్కింగ్ డేస్ ఏదైతే ఉందో అంతా 14 కంటే 2 వారాల కంటే ఎక్కువ వర్కింగ్ డేస్ లేవు. అంటే శాసనసభలో చర్చించడానికి కావాల్సినటువంటి సమయం ఏదైతే ఉన్నదో more than 50% కేవలం సీమాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి శాసనసభ్యులు, నాయకులే కానివ్వండి, శాసనసభ్యులే కానివ్వండి, చర్చకు ఉపక్రమించకుండా శాసనసభ కార్యక్రమాలు నడవకుండా అంతరాయం కలిగించడంతో ఏదైతున్నదో అంటే వాస్తవంగా ఎవరికైనా నష్టం జరుగుతుందంటే అది సీమాంధ్ర ప్రాంతానికి అని చెప్పక తప్పదంటున్నారు. ఒకవైపు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు విభజనకు ఆటంకాలు ఏర్పరచడంతో యావత్ తెలంగాణ ప్రాంత ప్రజానీకం ఏదైతుందో వీళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద ఆగ్రహాదేశాలు వెళ్ళగలుగుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో నేను ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఆరంభిస్తా, నా శిలాఫలకం ఉండాలి అక్కడ, ఎట్లొస్తుంది? నీ శిలాఫలకం తెల్లారి పేల్చేస్తారు, నీ శిలాఫలకం తెల్లారి పేల్చేస్తారని చెప్పంటూ నేను యావత్ తెలంగాణ ప్రాంత ప్రజానీకం కిరణ్ కుమార్ రెడ్డిని బహిష్కరణ చేస్తారని చెప్పడం, తెలంగాణకి వెళ్ళి బహిష్కరణ చేస్తారని చెప్పంటూ నేను అసలు బేసిక్గా ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసేటటువంటి నైతికత కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఉన్నదా? ఇవాళ ఎల్లంపల్లి ప్రాజెక్టుకి ఏదైతే ఉన్నదో వాస్తవంగా
వాటర్ రిసోర్సే ప్రాణహిత కెళ్ళి. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఏదైతే ఉందో వాటర్ రిసోర్స్ ప్రాణహిత కెళ్ళి. నువ్వు ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయకుండా దానికి కావలసిన నిధులను సమకూర్చకుండా ఇలా ప్రాణహిత చేవల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపబడటానికి అవకాశం ఉంటే ఇలా 16 లక్షల ఎకరాలు అదనంగా సాగు వచ్చే అవకాశం నీ ప్రాణహిత చేవల ప్రాజెక్టుతో ఉండగా ఆ ప్రాణహిత చేవల ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపబడటానికి చేయడానికి నువ్వు ఏమాత్రం ప్రయత్నం చేయకుండా వీళ్ళ పోలవరంతో ఏ ఒక్క ఎకరం కూడా సాగు వచ్చే అవకాశం లేదు. చర్చించకున్నా బిల్లు వాపస్ పంపకున్నా అది అది ఏమీ విలువలేంది. రాజ్యాంగం చెప్తున్నది, అది రాజ్యాంగం చెప్తుంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమంటారు, శ్రీధర్ బాబు గారి శాఖ మార్చడము అది ముఖ్యమంత్రి పరిధిలో ఉంది ఏం చెప్పంటాడు. నువ్వు శ్రీధర్ బాబు గారి యొక్క శాఖ మార్చడము ముఖ్యమంత్రి పరిధిలో ఉంది అయినప్పుడు రాష్ట్రాల విభజన అనేది ఆర్టికల్ 3కి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. మంత్రివర్గ కూర్పు శాఖల కేటాయింపు అది ముఖ్యమంత్రి పరిధిలో ఉంది అని ఎప్పుడైతే నువ్వు భావిస్తున్నావో రాష్ట్రాల పునర్విభజన కూడా ఏదైతున్నదో ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. ఇది రాష్ట్రాలకు సంబంధం లేనిది, అది గ్రహించును. దయచేసి ఇప్పటికైనా మీ మూర్ఖత్వాన్ని విడనాడి కనీసం ఈ మిగిలిన 13 రోజుల శాసనసభ సమయాన్ని అయినా వినియోగించుకొని ఏ విధంగా మరి మీ ప్రాంతానికి న్యాయం చేయాలంటే విభజన ప్రక్రియ లోపల మీరు ఏ విధమైనటువంటి ఒక సహకారం కావాలని కోరుకుంటున్నారో మీరు వెల్లడించండి. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శుద్ధినీటి యంత్రాన్ని ఎమ్మెల్యే రమణ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అనారోగ్యాల పాలు కాకుండా ఉండడానికే రోటరీ క్లబ్ వారు శుద్ధినీటి యంత్రాన్ని పలు చోట్ల ఏర్పాటు చేస్తున్నారని దీనిని ప్రజలందరూ వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దానివల్ల వాటర్లో ఉన్న డస్ట్ కానీ పొల్యూటెంట్స్ కానీ అన్నీ ఫిల్టర్ అయిపోయి చాలా ఆరోగ్యానికి చాలా విశిష్టమైంది. మరి ఈ మధ్యన చూస్తున్నాము అవగాహన చాలా నీటి యొక్క అవగాహన చాలా వచ్చి అందరూ దీనికి చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అలాగే మరి కలుషిత నీటితో తాగడం వల్ల బ్యాక్టీరియా, మరి టైఫాయిడ్, ఇతర డయేరియా, ఇతర జబ్బులు వచ్చే అవకాశం ఉంది. మరి మేము రోటరీ పరంగా హ్యాపీ ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్ పరంగా జగిత్యాల ప్రాంతంలో సుమారు 6 ప్లాంట్స్ ఇటువంటి స్థాపించడం జరిగింది. ఒకటి అంతర్గామ డాక్టర్ సంజయ్ కుమార్ గారు నేటివ్ ప్లేస్, మరి మోతే డాక్టర్ జగన్ నైలేని గారు హ్యాపీ ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్ వ్యవస్థాపకులు. అలాగే అలీపూర్, ఈ మధ్యనే వెల్దుర్తిలో కూడా ఈ ప్లాంట్ స్థాపించడం జరిగింది. మరి ఇది ఒక 6వ ప్లాంట్. మా గత సంవత్సరమే ఈ ప్లాంట్ ఇక్కడ స్థాపించే ఉద్దేశం ఉండే. మరి మా రోటరీ పరంగా నల్గొండ డిస్ట్రిక్ట్ లో ఇటువంటి ఫ్లోరైడ్ ఇబ్బంది ఉంది కాబట్టి నల్గొండ జిల్లాలోనే సుమారు 45 వాటర్ ప్లాంట్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. లీటర్ల క్యాన్ 4 రూపాయలు ఎంత ఫిక్స్ చేసిన రాము, మేము గ్రామాల్లో అయితే 4 రూపాయలు ఇచ్చి 20 లీటర్ల క్యాన్ తీసుకుపోయే అవకాశం కల్పించినాము. మరి జగిత్యాల పట్టణం కాబట్టి ఇక్కడ ఖర్చు, ఆపరేటింగ్ ఖర్చు ఉంటుంది, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, నెలకు ఫిల్టర్లు క్లీన్ మెయింటైన్ చేసుకుంటూ ఎంత కలెక్షన్ అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, దాని ఆదాయం ఏందనేది చూసుకొని మీరు దీన్ని. మేము మా రోటరీ క్లబ్ నుంచి ఇంతకుముందు మిత్రులు కృష్ణ చెప్పినట్టు ఇది 6వ వాటర్ ప్లాంట్. దీనికి డబ్బు కట్టాల్సి ఉంటుంది. మరి డబ్బు రోటరీ క్లబ్ నుండి మరియు మా అమెరికాలో స్థిరపడ్డ డాక్టర్ల అసోసియేషన్ నుండి కలిపి ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతున్నది. మరి ఎందుకు పెడుతున్నాము ఈ వాటర్ ప్లాంట్ అంటే, ఇన్ని రోజులకెళ్ళి మనకు ఆయిల్ లేవా, బోర్లు లేవా అంటే అట్లా కాకుండా మున్పటి కంటే ఇప్పుడు మనకు జనాభా బాగా పెరిగింది. మున్పటి కంటే కలుషితం అయిపోయినాయి నీళ్లు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగితే మున్పటి లెక్క పడతలేవు. మున్పు ఎక్కడంటే అక్కడ తాగుదు.
ఎక్కువ మట్టుకు జబ్బులు నీళ్ళ ద్వారానే వస్తాయి. గొంతు నొప్పి కాడికలు పెడితే కడుపు నొప్పి, కక్కుడు, బయలు, టైఫాయిడ్ జ్వరం, పసిరికలు ఇవన్నీ నీళ్ళతో వస్తాయి. అది మీరు బాగా గుర్తించాలి. అందుకోసం మనం ఒక్కసారి ఏడాదిలో కొద్దిగా కక్కుడు బయలు పెట్టినా కానీ మందులకు 500-600 తక్కువ కావు. ఒక్కసారి టైఫాయిడ్ జ్వరం వస్తే 1000 దాటుతుంది. విన్నారా? ఒక్కసారి గొంతు నొప్పి వస్తే 300-400 అవుతుంది. అదే మీరు ఇంటిల్లు పాది ఇంతకుముందు చెప్పినట్టు 5 రూపాయలకు డబ్బా అంటే ఏడాదంతా వస్తే 1500 దాటుతుంది. మళ్ళా మందులకే కాకుండా జ్వరం వస్తే 3 రోజులు పని పోతుందా? ఇక్కడ ఎక్కువ మధ్యతరగతి వాళ్ళు, బీదోళ్ళు, అట్లా 1000-2000 లాస్. అందుకోసం అట్లా ఆలోచించాలి. ఆలోచించి మీరందరూ దీన్ని మంచిగా వాడుకుంటే మాకు తృప్తి అంతే. అందుకోసం దీన్ని మంచిగా వాడుకోవాలని ఒకసారి కోరుకుంటూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మాకు సహకరిస్తే మీకు అందరికీ మంచి స్వచ్ఛమైన నీరు వస్తుంది. దానితో నువ్వు పెద్ద మనిషివి కదా అని మేము ఒకసారి కూర్చుండబెట్టి మమ్మల్ని సంప్రదించారు సార్ గారు, మంచల కృష్ణను సారు. రోటరీ క్లబ్ గారికి నమస్కారం. డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారికి స్పెషల్లీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. కృష్ణశెట్టి గారికి స్పెషల్లీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది ప్రధానమైనటువంటిది. ఆస్తి ఉన్నా లేకున్నా, చదువు ఉన్నా లేకున్నా, ఇతర ఆదాయాలున్నా లేకున్నా ఆరోగ్యం మాత్రం ఉంటే అన్ని వరకు వస్తాయి. ఆరోగ్యమే సక్రమంగా లేకపోతే మాత్రం అనారోగ్యం పాలైనట్టయితే అనారోగ్యానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది త్రాగునీరు. ప్రభుత్వ పరంగా రక్షిత మంచి పథకాలు పెట్టి ప్రభుత్వం ఇస్తుంది. ఒకనాడు ఉన్నటువంటి వాతావరణం వేరు, ఒకనాడు ఉన్నటువంటి భూగర్భ జలాలు వేరు, వర్షపు నీరు వేరు. నేటినటువంటి ఈ కాలంలో అనేకమైనటువంటి కలుషితమైనటువంటి కారణాల వల్ల అటు వాతావరణ కాలుష్యమే కానీ, ఇటు ప్రకృతి సంపాదించినటువంటి దాంట్లో ఇబ్బందులే కానీ, ఇతరత్ర అనేక కారణాల వల్ల రోజు రోజుకు రోగాలు పెరుగుతున్నాయి. పెరుగుతున్నటువంటి రోగాల పాలైనటువంటి అనారోగ్య పాలైనటువంటి వాళ్ళు బలహీనమైనటువంటి పరిస్థితి. పదే పదే అనారోగ్యం పాలైతే అది ఏ వ్యాధి అయినా కానీ దానివల్ల మనిషి బలహీనపడడం సహజం. కనుక మనిషి బలవంతంగా ఉండాలి. ముందుగాల బలవంతంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి. అందులో త్రాగునీటికి సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రోటరీ సంస్థ, హ్యాపీ సంస్థ, దానికి తోడు జగిత్యాలలో ఉండేటువంటి ముదిరాజ్ సంఘం కూడా ఇవాళ ఒక మంచి కార్యక్రమం తీసుకుంటుంది. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అయితే ఇక్కడ ఈ కార్యక్రమం రావడానికి ప్రధానంగా నేను ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదంతో అయినప్పుడు సోదరులు సంజయ్ గారితో, కృష్ణ గారితో నేను 2-3 హామీలు జగిత్యాల పట్టణంలో, ఆ 2-3 హామీలలో మంచిళ్ళ బావి దగ్గర ఉన్నటువంటి ఆ స్థలంలో మీకు ఒక హాల్ నిర్మాణం చేసి ఆ హాల్ పైన రక్షిత మంచి పథకం పెడదామని చెప్పని మాట్లాడ జరిగింది. అయితే పురపాలక సంఘ పరంగా నిధులు సక్రమంగా లేకపోవడంతో, అందుబాటులో లేకపోవడంతో ఆడ మనం హాల్ నిర్మాణం చేసుకోలేకపోయినాం. దానికి అనుగుణంగా ఇక్కడ మన సోదరులు రాము, రాజేష్, రామకృష్ణ కూడా నరసయ్య గారు ఉన్నప్పుడు వాళ్ళ ముందు ప్రస్తావిస్తే మరి వాళ్ళు సంఘ భవనాన్ని చూపెట్టడం, దానికి అనుగుణంగా మరి రోటరీ సంస్థ అధినేతలైనటువంటి వీళ్ళు ముందుకు వచ్చి నేను ఇచ్చిన హామీ దాన్ని వాళ్ళు ప్లాంట్ తీసుకుపోయి ఇంకో ప్లేస్ లో ఇన్స్టాల్ చేసే మాకు అధికారం ఉంటుంది కాబట్టి దాన్ని క్రమం తప్పకుండా వాడాలని నేను ఈ సందర్భంగా ప్రాంతంలో ఒకటి ఐ క్యాంప్ తప్పక చేద్దాం. ఇదివరకు మనం గాంధీ చేసాము, తప్పక వేసి బీద వాళ్ళు అవసరం ఉన్న ఓకే. ఈరోజు రోటరీ క్లబ్ మరియు హ్యాపీ సంయుక్త సంస్థ తరఫున ఈరోజు ముదిరాజు వార్డులో వాటర్ శుద్ధి యంత్రాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏది ఏమైనా కానీ మనిషి ఆరోగ్యంగా మరి ఉండాలంటే మంచినీటి, శుభ్రమైన నీటిని తాగడం శ్రేష్టమైనటువంటి మరి గౌరవనీయులు డాక్టర్ గారు చెప్పిన విధంగా అందరూ కూడా పాటించి ఈ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం, ఇక్కడ ఈ శుద్ధి జల యంత్రం పెట్టడం వల్ల
వార్డు నెంబర్ 30, 31 కిలగడ్డ వెనుక భాగం మంచినీళ్ళ బావి ఈ ప్రాంతం 4 వార్డులకు కూడా సౌకర్యంగా ఉంటుంది. మరి దీన్ని ప్రారంభం ఇచ్చినటువంటి మరి రోటరీ క్లబ్ సభ్యులందరూ ఈ వార్డులో ఉన్నటువంటి అందరూ కూడా దీన్ని శ్రద్ధగా వినియోగించుకొని మరి ఇతర ప్రాంతాలకు కూడా దీన్ని వినియోగించి దీన్ని ఇంకా అందరూ కూడా అవగాహన ఇవ్వాలని చెప్పి అందరూ కూడా మనస్ఫూర్తిగా డైలీ వాకర్స్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం టిఆర్ నగర్లో గల శ్రీ గాయత్రి విశ్వకర్మ అనాథ వృద్ధాశ్రమానికి 30,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా సిఐ గౌస్ బాబా మాట్లాడుతూ వృద్ధులను చేరదీసినందుకు ఆశ్రమ నిర్వాహకులను అభినందిస్తూ విద్యార్థులకు మరియు యువతను ఆశ్రమాన్ని సందర్శించేలా చూడాలని వారికి బంధుత్వాలపై అవగాహన కల్పించాలన్నారు. అయితే అందరు కవర్ అశోక్ సార్ రండి. ఏ వస్తాయి కెమెరా వస్తాయి మొత్తం డిజిటల్ కెమెరాలేనా ఎంత దూరం ఓకే ఓకే డన్ అసోసియేషన్ పక్షాన సుమారుగా 18-20 మంది దాకా తలా ఒక 500 రూపాయలు కలెక్ట్ చేసి ఈ అనాథ శరణ ఈ వృద్ధాశ్రమానికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు. దీనికి స్ఫూర్తిదాతిగా మా బాడీ అసోసియేషన్ సమావేశ సందర్భంగా శేఖర్ గారు చేయూత కార్యక్రమం చేపడదామని చెప్పి వారు సూచన చేశారు. అప్పటికప్పుడే డబ్బులు వసూలు చేసి వాటిని ఈరోజు వచ్చి ఈ సుదినం నాడు మేము అందరం మరి వాకర్స్ అసోసియేషన్ పక్షాన ఈ డోనర్స్ అంతా కూడా ధన్యులమైనామని చెప్పి భావిస్తున్నాను. ఈ సమాజం లోపల కేవలం ఒక వ్యక్తి ఎంత సంపాదించాడో అన్నది ముఖ్యం కాదు. తన వల్ల ఎందరికీ ఆశ్రయం లభించింది, తన వల్ల ఎందరు బాగుపడ్డారు అనేది చాలా ముఖ్యం. మరి వృద్ధులు ముఖ్యంగా అవసాన దశ యందు మరి తమ యొక్క సంతానం యొక్క నిరాదరణకు గురైనప్పుడు మరి ఒక వ్యక్తిగా ఒక భారత పౌరుడిగా మరి ఎంతైనా ఆదరించవలసినటువంటి అవసరం ఉంది. మరి ఈ జీవితం ఎందుకంటే కేవలము తన యొక్క స్వార్థ చింతననే కాకుండా మరి నిస్వార్థ చింతనతో మరి సమాజం యొక్క అభివృద్ధికి పాటుపడ్డనాడే మరి సమాజంలో ఉన్నటువంటి అనాథలందరూ కూడా అభివృద్ధిని చెందుతారు అని నా యొక్క అభిప్రాయం. మరి ఈ జీవితం కరుగుతున్న మంచు ఉన్నంతలో నలుగురికి పంచు అంటాడు స్వామి వివేకానందుడు. అంటే వారి ఆధ్వర్యంలో టిఆర్ నగర్ నందు నడిపించే వృద్ధాశ్రమానికి మరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు కార్యవర్గ సభ్యులు కూడా అందరూ ఇక్కడ రావడం, మరి వృద్ధులకు ఆర్థిక సహాయం చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మానవ సేవే మాధవ సేవ అంటారు. సమాజంలో మనం చూస్తూ ఉంటాం మంచి చెడు. ఇవాళ చాలామంది డబ్బులున్న వాళ్ళు కూడా ఇప్పుడే మా ఒక ఫ్రెండ్ చెప్తా ఉన్నారు, ఒకప్పుడు 300 ఎకరాలు ఉన్నటువంటి భూస్వామి, ఒక లేడీ, ఆమె పేరు ఇప్పుడు చెప్పడం మంచిది కాదు, ఒక భూస్వామి మరి ఈరోజు నిరాదరణకు గురై వృద్ధాశ్రమంలో జీవితం వెలుగుస్తుందంటే మరి మనం మానవత్వ విలువలు ఎక్కడ ఉన్నాయి మన సమాజంలో అనేది మనకు అర్థంలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మరి చెడు ఉన్నంత వరకు మరి మంచి కూడా మనం చేయాల్సిన బాధ్యత మన సమాజంలో మన అందరిపైన కూడా ఉంది. సొసైటీ వారు చాలా మంచి సామాజిక కార్యక్రమం చేపట్టి నిరంతరం వీళ్ళందరికీ కూడా కూడు గుడ్డ నీడ కల్పించే వీరందరికీ కూడా దేవుడు సహాయ సహకారాలు అందించుకుంటూ వారందరికీ కూడా ఆయురారోగ్యాలతోని మంచిగా ఉంచేలా ఇస్తూ అదేవిధంగా సామాజిక విలువలను కాపాడుకుంటూ మరి సమాజానికి కూడా మంచి మెసేజ్ ఇవ్వాల్సిందిగా ప్రతినిత్యం విద్యార్థులను యువకులను ముఖ్యంగా సొసైటీలో ఎవరైతే
ముందుకు పోతున్నారో, ఎవరైతే ఇప్పుడు భావి భారత పౌరులు అవుతున్నారో వాళ్ళందరినీ కూడా మన కొడుకులను, మన బిడ్డలను, అదేవిధంగా మన స్నేహితుల పిల్లలను, బడి పిల్లలను కూడా అప్పుడప్పుడు ఈ ఆశ్రమానికి తీసుకుని వచ్చి వీరి జీవితం ఏ విధంగా గడుపుతూ ఉన్నారు, మరి అదేవిధంగా తల్లిదండ్రులకు ఎలాంటి ఆదరణ మనం చేయాలి, వృద్ధులైన తర్వాత వాళ్ళకు ఏ విధంగా ఆదరణ మనం ఇవ్వాలనేది ఒక తప్పకుండా జ్ఞానోదయం కలిగించేటట్టు వాళ్ళకు మనసుకు హత్తుకునేటట్టు మరి ఇక్కడికి తీసుకొని వచ్చి వీళ్ళని చూపెట్టి చేయవలసిన కార్యక్రమం కూడా ఈ సొసైటీ మీద ఉందని చెప్పేసి నేను ఒకసారి చెప్పుకుంటూ ఉపశమనంతో ఉంటుంది. అలాగే మన మనస్సు కూడా శరీరం లాగానే మనస్సు కూడా అతి ముఖ్యమైనది. మనకు మనస్సు ప్రశాంతతతో ఉండాలంటే ఇట్లాంటి ధార్మిక కార్యక్రమాలు కానీ, చేయూత కార్యక్రమాలు కానీ, సేవా కార్యక్రమాలు కానీ చేపట్టినప్పుడే మన మనస్సు అనేది ప్రశాంతతతో ఉంటుంది. కేవలం శరీరం ఆరోగ్యంగా ఉంటే లాభం లేదు, మనస్సు కూడా ప్రశాంతతగా ఉండాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టాలి. ఒకటి సూర్యన్నను నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. అంటే ఇప్పుడు అందరము ఇది విజ్ఞప్తి మాత్రమే, ఇది వేరే ఉద్దేశం కాదు. ఇంకా అంటే మనం ఒక కులం అనేది కాకుండా, ఒక మతం అనేది కాకుండా, ఇంకా ఎవరికన్నా అవకాశం గిట్ట వస్తే ఇంకో 5 మందినో 10 మందినో మరీ హీనంగా ఉన్నోళ్ళను అలా చేర్చుకొని ఇంకా దీన్ని మనందరం కలిసి ఇంకా దీన్ని అభివృద్ధి పరచడానికి ఏమైనా అవకాశం ఉంటే కుల ప్రాతిపదికగా తీసుకోకుండా అట్లా చేసేటువంటిది ఏమైనా ఆలోచన ఉంటే చేస్తారని నేను వారికి మనవి చేస్తున్నా. ఇది ఓన్లీ శ్రీ గాయత్రి విశ్వకర్మ అనాథ వృద్ధాశ్రమంకు చేయూత కార్యక్రమంగా వాకర్ అసోసియేషన్ మినీ స్టేడియం నుంచి వచ్చి 19 మంది 9,000 రూపాయలు సమర్పించినందుకు వారికి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనసు ఉండాలి, మనసు ఉంటే ఏదైనా చేయొచ్చు. అదేవిధంగా మన రూరల్ సిఐ గారు 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది, వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కుల ప్రాతిపదికన ఏం లేదు, అన్ని కులాల వాళ్ళు వచ్చి ఉన్నారు. దాంట్లో మన బాలశేఖర్ సార్ ఇప్పుడు కుల ప్రాతిపదికన లేదు, అనాథాలు ఎవరైనా పర్లేదు, ఆర్ఫన్స్ ఎవరైనా పర్లేదు, అన్ని కులాల వాళ్ళు ఎవరైనా ఇంకా వస్తే మేము తీసుకోవడానికి కూడా రెడీ ఉన్నాం, సేవ చేయడానికి రెడీ ఉన్నాం. నేను అదే అనుకున్నా, సేవ చేయడానికి కూడా రెడీ ఉన్నాం. ఒక కులం ప్రాతిపదన కాదు, ఎవరైనా వస్తే సేవ చేయడానికి రెడీ ఉన్నామని మరొకసారి విన్నవించుకుంటూ ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు వేరే వాళ్ళు చేసి వీళ్ళను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. థ్యాంక్ యూ. కడియాలు పెట్టుకుంటారు కానీ అవి సార్థకం కావు. అవి చేతులతో దానం చేసినప్పుడే ఆ చేతులకు వన్యం వస్తుంది. కాబట్టి దుమ్మని పద్మాకారం వికసితం, ఈ పద్మం సూర్యుడు ఎట్లా వికసించేస్తాడో ఉపకారం చేయడం వల్ల ఈ చేతులతోని మనకు సార్థకం అవుతాం. కేవలం గంధం ఇత్తరు పూసుకుంటే అది మెరుపు రాదు అనేటువంటిది. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆధ్వర్యంలో ఆదివారం రామకృష్ణ డీజీ స్కూల్ ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో విజేతలకు మొదటి బహుమతి 5,000, రెండవ బహుమతి 3,000, మూడవ బహుమతి 2,000 రూపాయలను ముఖ్య అతిథులు న్యాయమూర్తి కల్పన, డాక్టర్ పద్మరాథోడ్, శాస్త్రవేత్త శోభారాణి, పాఠశాల యజమాని రామకృష్ణలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి సిబ్బంది పాల్గొన్నారు. ఏదైనా సంజయ్ గారు ఒకసారి ఫోన్ చేయండి.
గుర్తు చేయాలని ఆలోచనతోటి ఆంధ్రజ్యోతి దినపత్రిక గత 8 సంవత్సరాలుగా ముత్యాల ముగ్గుల పేరిట ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ వస్తుంది. మొదటి నుంచి ఆంధ్రజ్యోతి దినపత్రిక సంస్కృతి సాంప్రదాయాలకు విలువలకు కట్టుబడి పనిచేసుకుంటూ వస్తుంది. స్కూల్ మరియు డిగ్రీ పీజీ కళాశాల సహకారంతో ఈనాటి ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించుకోవడం జరిగింది. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇచ్చిన ఈ పిలుపు మేరకు దాదాపుగా 85 మంది మహిళలు వివిధ ప్రాంతాల నుంచి ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మనం ముగ్గుల పోటీ అంటేనే మహిళల యొక్క వారి అభిప్రాయాలను వెలుపుచ్చే ఒక కొత్త కార్యక్రమం ఇది. వారి భావాలను అహభావాలను కానీ వాళ్ళ సంస్కృతిని కానీ ఈ ముగ్గుల రూపంలో వాళ్ళు వెదజల్లుతూ ఉంటారు. అయితే బహుమతులు మాత్రమే ఇవ్వగలుగుతున్నాం. అందరి ముగ్గులు బాగా ఉన్నా మనం అన్ని ముగ్గులకు బహుమతులు ఇచ్చుకోలేం కాబట్టి మొదటి ద్వితీయ తృతీయ మాత్రం ఇస్తున్నాం. అలాగే ఒక 10 కన్సోలేషన్ బహుమతులు కూడా ఇస్తున్నాం. మొదటి బహుమతిగా 5,000 రూపాయలు, రెండో బహుమతిగా 3,000, తృతీయ బహుమతిగా 2,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మొదటి బహుమతి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారు రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలకు పాల్గొనాల్సి ఉంటుంది. ఈరోజు జనూరు సోపు వారి ఆధ్వర్యంలో మొదటి బహుమతికి 40,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 25,000 రూపాయలు, తృతీయ బహుమతి 13,000 రూపాయలతో పాటు 20 మందికి కన్సోలేషన్ ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జడ్జిలకు కానీ అలాగే చీఫ్ గెస్ట్ వారికి స్వాగతం సుస్వాగతం చెబుతూ సృజనాత్మకతని ఈ విధంగా బయటికి తీయడం కాకుండా మీలో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపి మనం ఎవరమైనా ఏదైనా చేయగలము అనేటువంటి విధంగా మీ అందరినీ ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక సదుద్దేశంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఆంధ్రజ్యోతి వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలుపుతూ పిల్లలు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇంట్లో హస్బెండ్స్ కూడా ఎంగేజ్ అయిపోయి ఉంటారు. ఇళ్లలో ఉన్నటువంటి గృహిణులకు వాళ్ళలో ఉన్నటువంటి కళని బయటికి తీసుకురావడానికి ఇంత మంచి ఆలోచనతో 80 సెంటర్లలో నిర్వహించడం ఇందుకు ముందుగా ఆంధ్రజ్యోతి వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. తర్వాత రామకృష్ణ డిగ్రీ స్కూల్, ఇక్కడ మా బాబు కూడా ఇక్కడే అనమాట. చాలా యాక్టివిటీస్ స్కూల్లో చూస్తున్న యాక్టివిటీస్ కానీ నాట్ ఓన్లీ స్కూల్, సమాజంలో కూడా కొన్ని యాక్టివిటీస్ చేయాలి అనేసి సార్ రామకృష్ణ డిగ్రీ కరెస్పాండెంట్ గారు కూడా ముందుకు రావడం నిజంగా చాలా హర్షణీయం. యాక్సెప్ట్ టు యూ సార్.
వాంట్ టు సీ అన్నీ ఒకసారి చూస్తాను నేను, ఎందుకంటే నేను వేసేటప్పుడు రాలేదు కాబట్టి నేను చాలా మిస్ అయ్యాను అనిపిస్తుంది చూస్తుంటే. వన్ మోర్ థింగ్, సిటీలో అయితే యాక్చువల్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా తక్కువ. అందరూ ముక్కులు వేయడం మర్చిపోయి ఉంటారు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మర్చిపోయి ఉంటారు. ఇంకా మా మదర్ వేస్తారు అంతే. వన్ మోర్ థింగ్ ఏంటంటే కరీంనగర్లో బాగా వేస్తారని మా కజిన్స్ ఉంటారు, కరీంనగర్ జిల్లాలో వాళ్ళు బాగా వేస్తారు. ప్లస్ బాగా కలరింగ్ కానీ మొత్తం డిజైన్ కానీ నేను చాలా దగ్గర చూసాను, కానీ కరీంనగర్లో వాళ్ళు బాగా వేయడం మాత్రం చాలా పేపర్లో కానీ చూడడం జరిగింది. ఈరోజు యాక్చువల్గా ఎవరికి ఫస్ట్ ప్రైజ్ అనేది ఇంకా డిసైడ్ చేయలేదు, మేబీ వాళ్ళు డిసైడ్ చేసి ఉంటారు. తను చెప్పినట్టు మీ పేరు ఉన్నాయని చెప్పారు, అంటే అందరికీ ఫస్ట్ ప్రైజ్ అన్నట్టే అనుకోవాలి. బెస్ట్ ఆఫ్ దెమ్ తీశారు కాబట్టి మిగతా అందరు పార్టిసిపేట్ చేయడం ముఖ్యం, ప్రైజ్ వచ్చిందా లేదా అనేది కాదు. ఇక్కడ రామకృష్ణ గారు అన్నట్టు ఇంట్లోనే ఉండి రోజు ముగ్గేస్తాం, పొద్దులేగానే ఫస్ట్ చేయాల్సిన పని అది ఆడవాళ్ళు. కాకపోతే ఏంటంటే అది సింపుల్గా వేయడం ఏదో, కాకపోతే ఇలాంటి పార్టిసిపేట్ చేయడానికి ముందుకు రావడానికి మహిళలందరూ ఇంట్రెస్ట్ చూపడం అనేది ఇంపార్టెంట్. ఉత్సాహంగా మీరందరూ పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు అండ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళకి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా కండక్ట్ చేయాలని కోరుకుంటూ, ఎవరైతే విన్నర్సో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ మిగతా పార్టిసిపేట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. డిగ్రీ అండ్ పీజీ అండ్ డీజీ స్కూల్స్ ఆధ్వర్యంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బహుమతులను ప్రదానం చేస్తుండగా నేను కూడా చేయవలసినట్టు పోటీదారులకు రైతుల పట్టణం చెందిన వరలక్ష్మి జ్యువెలర్స్ వారు 10 కన్సలేషన్ బహుమతులను మనకు అందజేశారు. వాటిని అందజేయాల్సిందిగా న్యాయ నిర్ణేతలు డాక్టర్ మేడం అటు ఎట్లా ఉండండి మేడం. ఎక్కడ పట్టణ సెల్ పాయింట్ యూనియన్ 5వ వార్షికోత్సవ వేడుకల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సెల్ ఫోన్ ప్రతి ఒక్కరికి అవసరమని, గతంలో టెలిఫోన్ ద్వారా సమాచారాలు అందేవని, ఇప్పుడు టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిందని, సెల్ ఫోన్ను చెడు కార్యక్రమాలకు వినియోగించొద్దని సూచించారు. దాన్ని
ఎంత మంచి ఉందో అంత కొంత చెడు జరగడానికి కూడా అవకాశం ఉన్నది. కాలేజీ చదివే పిల్లలు ఏదైతే ఉందో ఆడపిల్లలు ఉంటారు, అమ్మాయి ఏ పరిస్థితుల్లో ఫోన్ పెట్టేస్తారు. అది చట్టపరంగా ఏదైతుందో నిషేధం, ఇది ఇట్స్ నాట్ గుడ్. కానీ సెల్ ఫోన్ ఏదైతుందో అది వేరే విధంగా కూడా ఉపయోగపడే ఒక పరిస్థితి వల్ల మన సమాజం కనుగొనడం చెప్పట్టు వేరే దానికి అత్యవసరం ఏదైతుందో మంచి కొరకు మనం వాడాలి. ఫోన్ ఎంతవరకు మంచి కొరకు వాడతామో అంతవరకు మనకి ఏం చెప్పిన ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు పైరసీ